आंध्र प्रदेश तेलुगुदेशम पार्टी के रियासती वर्किंग सेक्रेटरी हरिप्रसाद ने मीडिया से बातचीत करते हुए कहा कि वजीर आला जगन मोहन रेड्डी को तनकीद की और रियासत में आमिराना तर्ज पर हुकूमत चलाने और रियासत के वसाइल का लूटने का भी इल्जाम लगाया। हरिप्रसाद ने कहा कि रियासत में गांजे के गैर कानूनी कारोबार में इजाफा हुआ है और इसका वाज़ेह सबूत पुलिस मुलाजमीन का गांजा मुंतकली के दौरान पकड़ा जाना है। इन्होंने मजीद कहा कि अवाम और रियासत की तरक्की तेलुगुदेशम के जरिए ही मुमकिन है। तेलुगुदेशम और जनसेना इत्तेहाद और आइंदा इंतखाबात में इख्तिदार पर आएगी। इस मौके पर तेलुगुदेशम के दीगर कायदीन भी मौजूद थे। అదే విధంగా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడో ఆయన తెలుసు. ఆయన అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు లాస్ట్ 6 ఉద్యోగాలు చేశాడు. అవి కూడా ఎలక్షన్ ముందు నిరుద్యోగులను మోసం చేసేదానికి. ఎందుకంటే ఆ టైం లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేడు. రేపు రాబో తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చేది. అప్పుడు ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అన్ని వేకెన్సీలకు మా ప్రభుత్వం ఆ దినం డిఎస్సి వదులుతుంది. డిఎస్సిలో అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఒక పక్క ఈయన అభివృద్ధి చేయకపోగా బంగ్యాకు రాష్ట్రమంతా పోలీసు వాళ్ళైతేనేమి నిరుద్యోగులైతేనేమి అందరూ కూడా బంగ్యాకు ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. దేశంలో ఎక్కడైనా బంగ్యాకు దొరికినట్టే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కాబట్టి ఇంత నిరుద్యోగులను అన్యాయం చేసి వాళ్ళకు గద్దు తెరువు లేకుండా వాళ్ళు ఒక పక్క వలసపోతూ ఒక పక్క బంగ్యాకు అలవాటు పడి ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగులు సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కల్తీ మద్యం అమ్మకాలతో మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చాడు. ఉద్యోగాలు ఉపాధి కల్పి